మూర్తి భవించిన అవతారం గనుక 64 రోజులకు 64 కళలను అభ్యసించాడట పరంధాముడైన శ్రీకృష్ణుడు. సాందీపముని అన్నాడట, కృష్ణ, నామమాత్రంగా నువ్వు గురువుగా తలిచావు తండ్రి. నీకు తెలియని విద్యలే ఉన్నాయి, నీకు తెలియంది ఏముంది? సకల చరాచర జగత్తుకి ఆధారభూతుడవు, సృష్టి స్థితిలయ కారకుడవు, అజరా మరుణుడవు. ఈ ధర్మ సంస్థాపన కొరకని అవతరించినటువంటి నీకు తెలియని విద్యలా తండ్రి. అయితే నన్ను గురువుగా సేవించడం నేను ఏ జన్మలలో చేసుకున్నటువంటి ఆ పుణ్య ఫలమో మరి. ధన్యుడను. వెంటనే కుచేలుడితో అన్నాడు, నాయనా కుచేల, ఇతడు నా దగ్గర విద్యార్థి కాదు, సాక్షాత్తు భగవంతుడే. సాధారణమైన మానవులైతే ఒక కళ నేర్చుకోవడానికి జీవితమే సరిపోతుంది. జీవిత పర్యంతం కష్టించినా ఒక కళలో కూడా పూర్తిగా సంపూర్ణతను సాధించలేడు మానవుడైన వాడు. అటువంటిది 64 రోజులలో 64 కళలలో ఆరితేడానంటే సాక్షాత్తు భగవంతుడే నాయన అంటూ ఆ కుచేలుడికి సాందీపముని చెప్పి ఉన్నాడు చిన్నతనంలోని. ఆ క్షణము నుంచి ఆ శ్రీకృష్ణుడిని అనవరతము దైవముగా భావించి నిరంతరము అతడి ధ్యానంలో మునిగి ఉన్నాడు. వెంటనే భార్య వామాక్షితో అన్నాడు, దేవి వామాక్షి, ఈ దారిద్ర్యం కూడా భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక రకంగా వరమే. ఎందుకండి? దేనికంటావా? దారిద్ర్యంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి స్మరించాలన్నటువంటి ఆ సద్బుద్ధి మానవుడికి కలుగుతుంది. సిరి సంపదలో ఉండగా భగవంతుని సేవించాలన్న బుద్ధి కలగదు. కనుక కటిక దారిద్ర్యంలో ఉన్నాము కనుకనే నిరతము ఆ స్వామి యొక్క ధ్యానంలో మనం మునిగి ఉన్నాం. ఇది కూడా ఒక వరమే మనకన్నది అన్నాడు. సంతోషం. కానీ బిడ్డల ఆకలిని తీర్చలేని దౌర్భాగ్యంలో ఉన్నాం కదా స్వామి. కనీసం బిడ్డల ఆకలి తీర్చేటటువంటి మార్గాన్నైనా చూడరాదు. మీ చిన్ననాటి స్నేహితుడు అంటున్నారు, ఆ పరమాత్మ అంటున్నారు, నిత్యము అతడిని సేవిస్తారు. ఆ ద్వారకావాసియగు ఆ శ్రీకృష్ణుడిని శరణు వేడి అతడిని సంప్రదించరాదా స్వామి అనగానే వామాక్షి ఇచ్చినటువంటి సలహాతో మహదానందభరితుడయ్యాడు. దేవి వామాక్షి అందుకే అన్నారు, కరణేషు మంత్రి అంటే సమస్యలో ఉన్నప్పుడు మంత్రి వలె సలహాలు ఇచ్చేది భార్య. అటువంటి నాకెంత గొప్ప సలహా ఇచ్చావు దేవి. ఈ దారిద్ర్యం బాబుకొనుటకు, బిడ్డల రక్షణ భారం వహించుటకు ఏ రాజాశ్రయాన్ని ఆశ్రయించమనక లోకపాలకుడైనటువంటి ఆ యొక్క శ్రీనాథుడిని ఆశ్రయించమన్నావు. ఇలా చెప్పగలిగిన వారెవరున్నారు దేవి? లోకాలను పాలించేటటువంటి, లోకాలను ఉద్ధరించేటటువంటి ఆ ప్రభువుకి మనల్ని ఉద్ధరించడం ఒక లెక్క. సరే స్వామి, పూజకు వేలవుతోంది, పూజ కోసం నైవేద్యానికి ఏమైనా తీసుకురా అన్నాడు. కటిక దారిద్ర్యంలో ఉన్నటువంటి ఆ తల్లి భర్త అలా అడుగగానే ఏ మూలన ఏదున్నదో వెతకి మరి ఆ స్వామివారి నైవేద్యానికి సమర్పిస్తోందట ఆ తల్లి. ఆ స్వామివారి ధ్యానంలో నిమగ్నుడై ద్వారకకు వెళ్ళుట కొరకని చక్కగా కుచేలుడు నిశ్చయించాడు. నిశ్చయించినటువంటి వారే ఆ భార్యతో అన్నాడు చక్కగా, దేవి, మరి నేను ఆ ద్వారకకు వెళ్ళి మన దారిద్ర్యాన్ని బాపుట కొరకని శ్రీకృష్ణుని ఆశ్రయించనున్నాను. ఆ శ్రీకృష్ణుడికి ఇవ్వటానికి మన ఇంట ఏదైనా ఒట్టి చేతులతో వెళ్ళకూడదుగా. ఆ స్వామి వారికి ఇవ్వటకు ఏమున్నదో కాస్త తీసుకురాదేవి అన్నాడు. ఏముంది ఆ యొక్క ఆ కటిక దారిద్ర్యంలో? ఆ ఎలుకల వాసన, ఆ కటిక దారిద్ర్యంలో, ఆ పాడుబడిపోయినటువంటి ఆ ఇంటిలో ఏముంది? ఏమీనూ లేదు. ఆ వామాక్షి చాలా చింతాక్రాంత వదనమయ్యిందట. ఏం చెయ్యాలో దిక్కుతోచని ఆ స్థితిలో ఆ ఆర్తత్రాణ పరాయుణ్ణి అలా వేడుకుంటోంది ఆ తల్లి. ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ. ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ.
ఎన్నడూ విజ్ఞానమిక నాకు పాసిన పాయము బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు పాసిన పాయము బంధములు ఆసదేహమున్నన్నాళ్ళు కోసిన తొలగవు కోరికలు కోసిన తొలగవు కోరికలు దాసి చిత్తము కలిగినన్నాడు కోసిన తొలగవు కోరికలు దాసి చిత్తము కలిగినన్నాడు ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదేసి వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు హరి ఒకటికొకటికి నుడబడవు అకట శ్రీ వెంకటాదిపుడా ఒకటికొకటికి నుడబడవు అకట శ్రీ వెంకటాదిపుడా సకలము నీవే శరణే సకలము నీవే శరణే వికటములనగెను వేడుకన్నా సకలము నీవే శరణే వికటములనగెను వేడుకన్నా ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదేసి వెంకటనాథ ఎన్నడు విజ్ఞానమిక నాకు హరి ఆ స్వామివారిని దీన వదనంతో ప్రార్థించింది. కేశవ, మాధవ, ఏమిటి నా ఈ దుస్థితి? నా భర్త నీ దగ్గరికి రావడానికి, కనీసం నీకివ్వడానికి ఏ ఉపాయనము నా వద్ద లేదే. ఏం చేయగలను నేను? దీనవదనంతో ఇల్లంతా వెతికిందట. ఆ ఇల్లంతా వెతికినా ఒక కడవలో ముతకబడిపోయిన పిడికెడు అటుకులు దొరికాయట ఆ తల్లికి.
నాదా, ఈ ముతకబడిన అటుకులు తప్ప మరి ఏదియునూ లేదు స్వామి అన్నది. చాలు దేవి, చిన్ననాటి నుంచి యశోదమ్మ పెట్టి అటుకులంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతి. ఈ అటుకులే చాలు, సరే దానిని అలా ముడిగట్టి నా దగ్గరికి ఇవ్వన్నది అన్నాడు. ఉత్తరీయం, ఆ ఉత్తరీయంలో ఈ అటుకులు బోద్దామంటే కుచేలుడి దారిద్ర్యం చూడండి. ఆ అటుకులు ఉత్తరీయంలో పోద్దామనుకునేసరికి దారిద్ర దేవత 1000 కన్నులతో చూస్తోందట. ఎట్లా పోస్తావో చూస్తాను నేను ఈ అటుకుల్ని, ఎట్లా మూడేస్తావో చూద్దామని 1000 కన్నులతో కళ్ళప్పగిచ్చుకు చూస్తోందట. 1000 రంధ్రాలున్నాయట ఉత్తరయ్యానికి. ఆ తల్లి ఆ ఉత్తరయ్యాన్ని మడతపెట్టి చాలా జాగ్రత్తగా ఆ అటుకులను ఆ ఉత్తరీయములో చక్కగా ముడివేసిందట. భర్తను ఆ యొక్క అటుకులిచ్చి ద్వారకకు వెళ్ళి రమ్మని సాగనంపించింది ఆ తల్లి. చక్కగా ఆ కటిక దారిద్ర్యంలో బక్క చిక్కిపోయి ఉన్నటువంటి డొక్కలు ఆ కడుపులో డొక్కలకు గరుచుకొని ఉన్నటువంటి కళ్ళు లోతుకు పోయి కనీసం నిలబడడానికైనా శక్తి లేక ఉన్నటువంటి తన బిడ్డల్ని చూశాడు. ఒక ప్రక్క దుఃఖం, ఒక ప్రక్క బిడ్డలని చూసి, ఇంత దారిద్ర్యంలో బిడ్డలకు కనీసం పట్టెడు అన్నమైనా పెట్టలేని ఈ దారిద్ర్యంలో పడిపోయానా దైవమా. మరో ప్రక్క ద్వారకావాసి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు ఆ భగవంతుణ్ణి చూస్తామన్నటువంటి ఆనందం ఒక ప్రక్క. భార్య బిడ్డల వద్ద నుంచి సెలవు స్వీకరించి ఆ యొక్క చిరిగిపోయిన తలను చక్కగా సర్దుకుంటూ ఆ ద్వారకకు ప్రయాణమయ్యాడు ఈ యొక్క కుచేలుడు. మార్గాయాసం తెలియరాకుండా ఆ స్వామివారిని వేల విధులుగా కీర్తన చేస్తున్నాడట ఈతడు. గోవింద 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 శ్రీత గోకుల బృంద, గోవింద శ్రీత గోకుల బృంద, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్థితనామ. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్థితనామ. గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశముది సో. గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశముది సో. గగన శ్యామ ఘనరిపు భీమ అగణిత రఘువంశముది సోమ. గోవింద శ్రీత గోకుల బృంద, పావన జయ జయ పరమానంద.
కారుతుంగా శరది భంగ పరిశయనాగా గరుడపురంగా కారుతుంగా శరది భంగ పరిశయనాగా కరుణాపాంగ కమలాసంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరిపతి కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ గోకుల బృంద పావన జయ జయ పరమానంద అలా భక్తి ప్రపత్తులతో ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ కాలినడకన ప్రయాణమై వెళుతున్నాడండి ద్వారకా పట్టణానికి. అనేక నదులు, నదంబులు, పల్లెలు, పట్టణములు, పురములు దాటుకుంటూ దట్టమైనటువంటి ఎన్నో అరణ్యాలను అలా దాటుకుంటూ నడుచుకుంటూ అలా ప్రయాణం సాగిస్తున్నాడు. మార్గాయాసం తెలియరాకుండా భగవన్నామ సంకీర్తనం గావిస్తున్నాడు. తన చిన్ననాటి మిత్రుడు ఆహా ఆ స్వామివారిని చూసేటటువంటి మహద్భాగ్యం నాకు కలుగుతుందా, ఏమి నా ఈ అదృష్టం, ఎన్నాళ్ళది మహద్భాగ్యం, ఎన్ని జన్మల తపో ఫలము ఈ విధంగా ఇలా ఫలిస్తోందా. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఆ చిన్ని కృష్ణయ్యని, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఇన్నాళ్ల తర్వాత చూడబోతున్నాను. అసలు ఈ కటిక బ్రాహ్మణుడు, పేద బ్రాహ్మణుణ్ణి నన్ను అసలు గుర్తుపడతాడో లేడు. ఒకవేళ గుర్తుపట్టినా ఈ దారిద్ర్యంలో ఉన్న నన్ను ఆదరిస్తాడో లేడు. అసలు ద్వారపాలకులు నన్ను అసలు లోపలికి వెళ్ళనిస్తారో లేదు. చెరిగిపోయిన బట్టలు, చెదిరిపోయిన వెంట్రుకలతో, మాసిన శరీరముతో ఉన్నాడు. ఎవరో ఇతడు అభాగ్యుడంటూ నన్ను నెట్టివేయరుగా. అనేకమైన సందేహాలు మనస్సులో అణుముకున్నాయి కుచేలునకు. ఏదేమైనా లోకాలను పాలించేటటువంటి ఆ స్వామికి, ఆ ప్రభువునకు నేను భారమా, సర్వమో ఒక్కటే ఆ స్వామికి. ఆ స్వామిని చూచేటటువంటి మహద్భాగ్యం నాకు ఈ రకంగా కలుగుతోంది. కాబట్టి కలిగేనిది నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిది నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగేనిది నాకు కైవల్యము.
శ్రీ జనార్దన శరణము నాకు కైవల్యం నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః నారాయణ నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీకాయ అమిత శ్రీ అమిత శ్రీ వెంకటాధిపతిదేన క్రమమెల్లరుని అమిత శ్రీ వెంకటాధిపతిదేన క్రమమెల్లరుని కైంకర్యమే కలిగెనిదే నాకు కైవల్యము తొలుతను వరికి దొరకనిదే కలిగెనిదే నాకు కైవల్యము గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద గోవింద హరి గోవింద గోవింద భజ గోవింద హరి గోవింద భజ గోవింద హరి గోవింద 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 హరినామ సంకీర్తన చేత అలా కాలినడకన ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణమయ్యి వెళుతున్నాడు ఇతడు. ఈ ప్రకారంగా వెళుతుండగా ద్వారకా పట్టణ సమీపానికి చేరుకున్నాడు. ఈ ద్వారకకు చేరుకున్నానన్నటువంటి సంబరం మరీ అధికమైపోయిందట ఈ కుచేలునకు. ఆహా, ఇంతలోనే వచ్చేసాను ద్వారకకు. అదిగో ఆ సముద్రము మధ్యలో ఉన్నటువంటి ఆ ద్వారక చూశాడట. బంగారు మణిమయ మేడలతో ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తోందట ఆ యొక్క ద్వారకా పట్టణం. మణిమయమైనటువంటి ఆ స్వామివారి యొక్క పట్టణాన్ని చూసి నొచ్చుకున్నాడు లోపల. ఆహా, ఇంత వైభవంగా ఉన్నాడా శ్రీకృష్ణుడు. ఆ ద్వారక సిరికి ఆటపట్ట, మరి స్వర్గానికి తోబుట్టువా అన్నట్టుగా ఉందట ఆ ద్వారక. అలాంటి ఆ యొక్క ద్వారకను చూశాడు. లోపలికి వెళ్ళుటకు ప్రయత్నించగా ఆ పరిచారకులను చూశారట. ఓ స్వామి, ఎక్కడికి వెళుతున్నారు? ఇదే మా స్వామివారు నివసించేటటువంటి మందిరం. మరి
ఏడంతస్తుల మేడలో ఉన్నాడట ఆ శ్రీకృష్ణుడు. ఆహా, తల ఎత్తి ఇలా సౌదాన్ని చూశాడట. ఇంత పెద్ద మేడలో ఉన్నాడా నా కృష్ణయ్య? ఆనందంతో పులకించిపోయాడు. బాబులు, కృష్ణుణ్ణి చూడాలి నాయన అని గబగబా లోపలికి వెళ్ళబోతుంటే ఆ సేవకులు చూశారు. ఆగండి ఆగండి స్వాములు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మా అనుమతి ఉండాలి, మా ప్రభువుల వారి అనుజ్ఞ ఉండాలి. ఎవరు మీరు? చెప్పా పట్టకుండా ఇలా లోపలికి వెళుతున్నారు, ఆగుడు ఆగుడంటూ వెంటనే ఎంత చెప్పినా ఆగకుండా ముందుకు వెళుతున్నటువంటి ఆ కుచేలుణ్ణి, బక్క చిక్కిపోయినటువంటి పేద బ్రాహ్మణుణ్ణి, చిరిగిపోయిన బట్టలు, మాసిపోయినటువంటి ఆ యొక్క దుమ్ముగొట్టుకుపోయినటువంటి శరీరాన్ని చూసి ఎవరో అభాగ్యుడనుకొని రెక్కబట్టుకుని అలా విసిరి అవతలకు తోసేశారట. ఒక్కసారిగా కృష్ణ అంటూ అలా అరిచి క్రింద పడిపోయాడట. ఆ భార్యతో చక్కగా తన మందిరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ స్వామివారు ఆ పిలుపు ఒక్కసారిగా చెవిలో పడిందట. ఉలిక్కి పడ్డాడట, కంగారు పడిపోయాడు. గబగబా లేచాడు, పరుగున ద్వారం వద్దకొచ్చాడు. క్రింద పడిపోయినటువంటి కుచేరును చూశాడు. ఒక్కసారిగా సేవకులను అలా కన్నులెర్ర చేసి చూశాడు. గడగడమంటూ వణికిపోయారు. ప్రభు తప్పయుంటే క్షమించండి అన్నారు. ఏమిటిది? బ్రాహ్మణోత్తములంటే భూసురులని తెలియదా మీకు? పూజనీయులనేటటువంటి ఆ జ్ఞానం లేకుండా వారిని ఎలా కిందకి దోసివేస్తారు? స్వామి లేవన్నట్టు గబగబా కుచేలుణ్ణి అలా పైకి లేవనెత్తాడు. శ్రీకృష్ణుణ్ణి చూశాడు. కృష్ణ పరంధామ ఆర్తప్రాణ పరాయణ దీన జనోద్ధార జగద్రక్షక ద్వారకావాసి నందనందన వాసుదేవ, ఏమి నా ఈ మహద్భాగ్యము, నిన్ను చూడాలని ఇంత దూరము నడుచుకొచ్చాను. ఆ స్వామి వారిని అలా గట్టిగా కౌగిలించుకొని కన్నీరు ఉన్నీరై ఆనంద భాష్పాలతో స్వామి వారిని కీర్తిస్తున్నాడట కుచేలు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా తదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం, చింతయామి యూయం. ప్రజ్వల రామ రామ కృష్ణ నారాయణాచ్యుత నరసింహ వృషికేశ నగద రాత్రి విక్రమ, నరసింహ వృషికేశ నగద రాత్రి విక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే, శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం, చింతయామి యూయం. కాక్షదీయ హరి సంకర్షణ అథోక్షజ పురుషోత్తమా కాక్షదీయ హరి సంకర్షణ అథోక్షజ నరసింహ వృషికేశ నగద రాత్రి విక్రమ, నరసింహ వృషికేశ నగద రాత్రి విక్రమ, శరణాగత రక్ష జయ జయ సేవే, శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి
నారాయణ, మాధవ, కేశవ, ఆహా, నిన్ను చూసేటటువంటి ఈ భాగ్యం నా కన్నులకుందా? ఈ కన్నులున్నటువంటి కలిమిని అనుభవించాడు ఈ యొక్క కుచేలుడు. వెంటనే అలా పైకి తీసి భార్యగు రుక్మిణీదేవితో అంటున్నాడు, దేవి రుక్మిణి, ఇతడు నా చిన్ననాటి మిత్రుడు, నేనంటే ప్రాణప్రదమైనటువంటి వాడు. రమ్ము కుచేలా, నన్ను చూచుటకు ఇన్నాళ్లకు నేను గుర్తుకొచ్చానా? ఇన్నాళ్ళు నేను జ్ఞప్తికి రాలేదా? రా స్వామి అంటూ అతన్ని లోపలికి తీసుకువెళ్ళి నవద్వారములను దాటి స్వామివారి మందిరములో ఆ కుచేలుని బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. సరే, మరి ముందుగా స్నానాధికములు ముగించుకొని ముందుగా భోంచేసి తదుపరి కుశల ప్రశ్నల్ని తర్వాత అడుగుదాం. చాలా దూరం నుంచి ప్రయాసపడి వచ్చినట్లుగా ఉన్నారు అంటూ పరంధాముడే శ్రీకృష్ణుడే స్వయంగా కుచేలుడికి దగ్గరుండి పన్నీటితో శరీరమంతా తానే రుద్దుతూ ఆ కుచేలుడికి స్నానాన్ని చేయించాడట. చక్కగా పన్నీటితో స్నానాన్ని చేయించి పట్టుపట్టలను కట్టబెట్టి పంచ భక్ష భోజ్య లేహ్య చోహ్య పరమాన్నములతో నిండినటువంటి ఆ యొక్క పరభోజనాన్ని వడ్డించాడట కుచేలునకు. ఇంత ఐశ్వర్యప్రదాత యగునటువంటి శ్రీకృష్ణుడు నన్ను చీదరిస్తాడనుకుంటే ఇంతటి గౌరవ మర్యాదల ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కదా. ఏ జన్మలో ఏ తపమును ఆచరించి ఉన్నానో తనలో తాను పొంగిపోతున్నాడు. వెంటనే భోజనాన్ని పెట్టి చక్కగా బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆ కుచేలుడి పాదాల్ని ఒత్తుతున్నాడట. ఆహా, భగవానుడైన శ్రీకృష్ణుడే పెద్దలన్నా బ్రాహ్మణులన్నా దైవాంశ సంభూతులుగా భావించి కాళ్ళు కడిగి ఆ పాద పన్నీటిని తన శిరస్సు మీద జల్లుకొని ఆ కుచేరుడి పాదాలను మొత్తుతుంటే చిన్నుపుచ్చుకున్నాడట. కృష్ణ, నీవా నాకి పరిచర్యలు చేయటం కంగారు పడిపోయి అతడికి చెమటలు పడుతున్నాయట ఆ కంగారు చేత. ఇది గమనించిందట. మరి ఆ రుక్మిణి కాంత ఈ యొక్క దృశ్యాన్ని గమనించినదై బంగారటపు వింజామరును తెచ్చి కుచేరుడికి చల్లగా ఆ యొక్క విసురుతోందట. ఆ యొక్క వింజామరతో, తల్లి నీవు కూడా నీ భర్త దారిలోని ధన్యం భాగ్యం స్వామి. నా భర్త చెప్పినట్టుగా మీరు పూజ్యనీయులు బ్రాహ్మణోత్తములు పరమభక్త శిఖామణులు, మిమ్మల్ని సేవించి తరించటం ఇది మా అదృష్టం కదా అంటూ రుక్మిణీదేవి కూడా ఆ పాద పన్నీటిని తన శిరస్సు మీద చల్లుకుందట. ఏమి ఈ యొక్క అదృష్టం! ఈ యొక్క కుచేలుడు పొంగిపోయి పరవశించిపోయాడట. సరే కుచేలా, మరి మీ యొక్క మా ఆడపడుచగునటువంటి వామాక్షి, నీ బిడ్డలు అందరూ సుఖమేగా అని పలకరిస్తుంటే తన కటిక దారిద్ర్యాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ఒక ప్రక్క చెప్పితే ఏమైనా చిన్నబుచ్చుకుంటాడేమో, మిత్రుడనొచ్చి సహాయం అడుగుతాడని అనుకుంటాడేమో, అవకాశంగా భావించాడని అనుకుంటాడేమో. చెప్పాలనుకుని నోటి దగ్గరకు వరికి వచ్చి చెప్పలేక, కృష్ణ అంతా సుఖలే, అంతా క్షేమంగా ఉన్నారు స్వామి, చాలా సంతోషం. మరి మా చెల్లెలగునటువంటి వామాక్షి నాకే ఉపాయము మరి పంపించలేదా? మరి ఏది ఎక్కడ అనగానే ఆ ముతకబడినటువంటి ఆ యొక్క అటుకులను అలా మూటను తీసి అలా వెనకకు పెట్టుకున్నాడట. ఇంతటి వైభవోపేతంగా వెన్న మీద మేగడలను ఆరగించి ఆ శ్రీకృష్ణుడికి ఈ ముతకబడిన అటుకులను ఏ ప్రకారంగా ఇవ్వగలను అంటూ తనలో తాను నొచ్చుకుంటూ ఆ అటుకుల మూటనిలా వెనక్కు పెట్టుకున్నాడట. ఓహో, చూశానులే, నీ చేతి వెనక ఉన్నదిగా, నీ చేతి వెనక ఉన్నటువంటి ఆ ఉపాయనమే ఆ యొక్క వామాక్షి నా కొరకని పంపించినట్టుగా ఉందని కుచేలుడి చేయి అలా పట్టుకుని బలవంతంగా అటుకుల మూటనలా స్వీకరించాడట. చూశాడట. ఆహా కుచేలా, చిన్ననాడు మా అమ్మ యశోద నాకు రేపల్లెలో చక్కగా అటుకులను పెడుతుంది. ఆ అటుకులంటే నాకు చాలా ప్రీతి. మా అమ్మ పెట్టేది అటుకులంటే మహదానందం, చాలా ఆనందం, చాలా ప్రీతికరం నాకు. అటువంటి నాకు ఇష్టమైనటువంటి ఈ అటుకులని తెచ్చావా, ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలంటూ ఆ అటుకులను ఇలా ఒక పిడికడు తీసి అలా నోట్లో వేసుకున్నాడట స్వామివారు.
జాయింతిరారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద. తొలియే పుణ్యమున్నోచెనో కుచేలుని. ఆహా, ఏ పుణ్యము నోచి ఉన్నాడు! ఆ అటుకులను మహదానందంగా ఒక పిడికెడు వల ఆరగించాడట. ఒక పిడికెడు అటుకులను వల స్వీకరించగానే ఈ కుచేలుడి యొక్క పూరి పాకలంతా తొలగిపోయి బంగారు మేడ సౌధంతో పాటు అద్భుతమైనటువంటి ఆ యొక్క భవనములు, అద్భుతమైనటువంటి బంగారు ప్రాకారములు అక్కడ వెలిసి ఉన్నాయట. రెండవ పిడికిడి తీసి అలా నోట్లో వేసుకున్నాడట. ఈ యొక్క కుచేలుడు తన భార్య బిడ్డలకు, పుత్ర పౌత్రాదులకు, తరతరాలకు తరగనటువంటి ఆ అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాడు. సంతాన యోగాన్ని, మరి సకల సిరి సంపదలను రెండవ పిడికిడితో ప్రసాదించేశాడట. మరి మూడవ పిడికిటిని తీసుకోవటకు ప్రయత్నించాడట. మరి సతి ఆ లక్ష్మీదేవి యొగునటువంటి ఆ రుక్మిణీదేవి భర్తను కంటి చూపుతోనే వారించిందట. వెంటనే ఆ భర్త చేతిలో ఉన్నటువంటి ఆ అటుకుల మూటల వల్ల బలవంతంగా లాక్కుందట. స్వామి, మీ మిత్రుడు తెచ్చినటువంటి అటుకులను మీరే ఆరగిస్తారా? నన్ను కాస్త తినివ్వండి అంటూ బలవంతంగా నాథుడి చేత నుంచి లాక్కుందట. ఎందుకంటే మూడవ పిడికిడి కూడా తిన్నాడంటే ఏం జరుగుతుందో ఆ లక్ష్మీదేవికి తెలుసు. సకల భువనములే ఆయన వశమయ్యేటటువంటి ఆ యొక్క వరమిస్తాడు ఆ స్వామివారు. కాబట్టి అది గమనించినటువంటి ఆ రుక్మిణీదేవి బలవంతంగా స్వీకరించి ఆ పిడికిటి అటుకులను తన స్వీకరించిందట మహాతల్లి. చూశాడు ఈ యొక్క కుచేలుడు చివరి వరకు ఆ వాళ్ళ ఉపచర్యలను చక్కగా స్వీకరించాడు. వారి పెట్టినటువంటి విందు భోజనాన్ని ఆరగించాడు. మరి కుచేలా, మరేదైనా నాకు చెప్పడానికి సందేహిస్తున్నట్లుగా ఉన్నావు, ఏదైనా చెప్పుటకు ఇంత దూరం వచ్చావా? లేదు కృష్ణ, కేవలం నిన్ను చూచుటకు మాత్రమే ఇంత దూరం వచ్చాను, చాలు. ఈ కన్నులతో నిన్ను చూసిన ఈ మహద్భాగ్యం నాకు చాలు, మరి ఏదైనా నాకు అవసరం లేదన్నాడు. చాలా సంతోషం. వెంటనే కుచేలుడికి పట్టు పీతాంబరాలను గట్టబెట్టి మరి సారథి అయిన ధారకుని రప్పించి, ధారక, నా చిన్ననాటి మిత్రుడు, నా ప్రాణ సముడు, పరమ భాగవతోత్తముడు, నా భక్త శిఖామణి. భక్తులు భగవంతుడికి ఏదిచ్చినా ఆనందంగా స్వీకరిస్తాడండి. ఎంగిలి పళ్ళనిచ్చినా ఆరగిస్తాడు. అరటి పండును ఒలిచి పంటను పడవేసి ఆ తొక్కను ఇచ్చినటువంటి వెదురుడిచ్చినటువంటి విందును ఆరగించాడు. కుచేలుడిచ్చినటువంటి ముతగబడిన అటుకులను పరమానందంగా స్వీకరించాడు. అంటే మనం పెట్టేటటువంటిది కాదు ఇక్కడ ముఖ్యం, మన మనస్సుతో ఏమిస్తున్నామన్నది భగవంతుడికి ముఖ్యం. ఆయన ఇచ్చిందే ఆయనకి ఇస్తున్నాం. మనం కొత్తగా మనం ఇచ్చేది ఏముందండి? సృష్టిలో అంతా భగవంతుడి అనుగ్రహం వలనని గడ్డి పోచ అయినా మలుస్తోంది. మరి సకలము సర్వస్వము భగవంతుడిచ్చిన దానినే భగవంతుడికి సమర్పిస్తున్నాం. ఇది కాదట భగవంతుడికి ప్రీతి. మనస్ఫూర్తిగా మా యొక్క నిస్వార్థమైనటువంటి మనస్సుతో నీవు ఏదిచ్చినా ఆనందంగా స్వీకరిస్తాడట. భక్తి లోపించి నీవు పంచభక్ష పరమాన్నాలు పెట్టినా భగవంతుడికి సంతృప్తి కలగదట. అటువంటి ఆ ఆనందంగా భక్తి ప్రపత్తులతో సమర్పించినటువంటి ఆ కుచేలుడిచ్చినటువంటి అటుకులతో అష్టైశ్వర్య భోగభాగ్య సిరి సంపదలను, సంతాన ప్రాప్తి, పుత్ర పౌత్రాదులను, తరతరాలుగా కాటిక దారిద్ర్యం అనేది ఎంతవరకు తాతల ముత్తాతల కాలము నుంచి కటిక దారిద్ర్యంలోనే వెలుగుతున్నటువంటి కుచేలుడి కటిక దారిద్ర్యాన్ని చక్కగా తొలగించేశాడట స్వామివారు. చూశారా? ఆ స్వామిని ప్రార్థిస్తే కానిదంటూ ఏది ఉండదు. ఏదైనా సరే ఆయన అనుగ్రహం చేత దేన్నైనా మనం పొందుటకు అర్హులమే. ఎందుకంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు. మనము
భగవంతుణ్ణి నిస్వార్థమైనటువంటి భక్తితో ఏ స్వామి వారిని ఎప్పుడైతే ఎలుగెత్తి ప్రార్థిస్తామో మనం ఒక్కసారి పిలిస్తే 100 సార్లు మన వైపుగా వస్తాడట ఆ స్వామివారు. నిత్యం మన యోగక్షేమాలని ఆతడే వీక్షిస్తాడట అన్నట్లుగా ఆ కుచేలుని సారథిని రథాన్నిచ్చి అలా సాగనంపించాడు. అనుకున్న పని కాలేదు. కటిక దారిద్ర్యం నుంచి ఈ యొక్క కృష్ణుడి యొక్క సాయం చేత బయటపడదామనుకుంటే చెప్పుటకు నోరు రాలేదు. సరే, ఏ కర్మ చేసి ఉన్నామో చేసిన కర్మ ఏదైనా అనుభవించక తప్పదుగా. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పోయిన జన్మలో ఏ పాపాన్ని చేశాను, ఈ కటిక దారిద్ర్యాన్ని అనుభవించాలన్నటువంటి యొక్క ఆ కర్మను నేను ఈ విధంగా అనుభవిస్తున్నానేమో. కర్మను ఈడేర్చేవారెవరు, అనుభవించవలసింది తప్ప అని ఆ ప్రకారంగా రథమెక్కి ఉజ్జయిని పట్టణానికి చేరుకుంటున్నాడు యొక్క కుచేలుడు. స్మరవారం వారం చేత స్మరణాద కుమారం స్మరవారం వారం చేత స్మరణాద కుమారం స్మరవారం వారం. కుటీర అయోకృత చారు స్మరణాద కుమారం స్మరవారం వారం. వేణురవామృత పాన కిశోరం వేణురవామృత పాన కిశోరం వేణురవామృత పాన కిశోరం సృష్టి స్థితి లయ హేతు విచారం సృష్టి స్థితి లయ హేతు విచారం పరమహంస
స్వామిని దీనవదనంతో ప్రార్థిస్తూ ఉజ్జయిని పట్టణాన్ని చేరుకున్నాడట. అతన్ని అక్కడ విడిచిపెట్టి సారథి తిరిగి ద్వారకకు వెడలిపోయాడు. సామ్రాజ్యం అంతా ఏదో కోలాహలంగా సంబరంగా ఉందట. తన నివాసానికి వెళ్ళుటకు వల్ల ఎప్పుడైతే తన స్థావరాన్ని చేరుకున్నాడో చిత్తంగా అక్కడ ఉండవలసినటువంటి తన యొక్క పూరి గుడిసె అక్కడ లేదట. ఆ పూరి గుడిసె ఉన్నటువంటి ఆ స్థానంలో బంగారు సౌదంతో ఆ యొక్క 7 అంతస్తుల ఆ యొక్క మేడను చూసి ఆశ్చర్యచకితుడైపోయాడట కుచేలుడు. ఏమిటిది? అసలు ఇది నా యొక్క స్థావరమేనా, లేదా మహారాజు గారు ఈ యొక్క స్థావరాన్ని ఆక్రమించుకుని తన యొక్క మందిరాన్ని నిర్మించుకున్నాడు? ఏం జరుగుతోంది? ఎక్కడ తన భార్య బిడ్డలు? చూడగానే బంగారపు ఉయ్యాలలో చక్కగా ఉయ్యాలూగుతూ తన బిడ్డలు కనిపించారు. సకలాభరణాలతో సర్వాభరణాలంకృతరాలైనటువంటి తన భార్యయగు వామాక్షి తన కంటికి కనబడింది. కన్నులకు మిరుమిట్లు గొలపగలిగేలా తన భార్య బిడ్డల్ని ఆ యొక్క శ్రైశ్వర్య సౌభాగ్యాన్ని చూసినటువంటి కుచేలుడికి నోట మాట రాలేదట. వామాక్షి, ఏమిటిది? ఏమిటో స్వామి, మీరు అలా వెళ్ళినటువంటి మీరు తిరిగి వచ్చే సమయానికి ఈ కటిక దారిద్ర్యం అంతా తొలగిపోయింది. శ్రీకృష్ణ భగవానుడి కటాక్షంతో మనకి అష్టైశ్వర్య భోగభాగ్య సిరి సంపదలు ప్రాప్తించాయి. అంతా శ్రీకృష్ణుడి కటాక్షమే స్వామి. మీరు అతనితో ఏం చెప్పారు? మీరు అడిగిన దానికన్నా ఎక్కువగానే ఇచ్చాడా స్వామి అన్నదట వామాక్షి. అవురా కృష్ణ, అసలు నీకు నేను ఏమీనూ చెప్పలేదు. నా బిడ్డల ఆకలి గురించి, కటిక దారిద్ర్యం గురించి, కనీసం ఉండడానికి సరి అయిన వసతి కూడా లేదనే విషయాన్ని కనీసం చెప్పలేదే. నా ఆంతర్యాన్ని గ్రహించావా? ఆహా, భగవంతుడికి భక్తుడు తన కోరికలు విన్నవించాల్సిన అవసరం లేదు. భగవంతుని ప్రార్థిస్తే చాలట. మనకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. మనకెప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎవరికి జత చేర్చాలో ఆయనకు తెలుసు. ఎవరి నుంచి దూరం చేయాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో, ఇచ్చిన దాన్ని దీన్ని లాక్కోవాలో అంతా దైవాధీనం జగత్ సర్వమని అన్నారు. అటువంటి నా యొక్క అదృష్టం కొద్దీ నీకు స్నేహితుడైనటువంటి మహద్భాగ్యానికి నాకు ఇంతటి అదృష్టాన్ని కలిగించావా స్వామి అంటూ ఆ కుచేలుడు తన భార్య వామాక్షి తన యొక్క సంతానము శ్రీకృష్ణ పరమాత్మను వేనవేల విధులుగా కీర్తించారట. జా ఇందిరారమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద, రాధికారమణ గోవింద. కుచేలుడి దారిద్ర్యాన్ని ఏ విధంగానైతే బాబాయ్ అష్టైశ్వర్య భోగభాగ్య సిరి సంపదలను ఏ విధంగానైతే ప్రసాదించాడు, అలాగే ఈ కథాంశాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా భగవానుడైన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలిగి ఆ స్వామివారి యొక్క దయచేత ధనకనక వస్తువాహనములు ఇచ్చి చందన తొరగములు ఇచ్చి మీ అందరూ పుత్ర పౌత్రాదులతో కలకాలం నిత్యము సుఖ సంతోషాలతో ఆయురారోగ్య భోగభాగ్యాలతో వర్ధిల్లాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ శ్రీమద్రమారమణ ముఖ్యంగా మా దాక్షాయణమ్మ గారు చెప్పినట్లు అప్పుడే 4 రోజులు అయిపోయాయి. ఇంకున్నది కేవలం 3 రోజులు మాత్రమే. కేవలం ఈ 3 రోజులు మాత్రమే ఉన్నటువంటి కార్యక్రమంలో రేపటి రోజు మన కథాంశం భక్త అంబరీష, అలాగే శనివారం నాడు శ్రీకృష్ణ రాయబారం, చివరి రోజు ఆదివారం శుభప్రదంగా ఆఖరిగా సమాప్తంగా రుక్మిణి కళ్యాణంతో ఈ కథాంశాన్ని పూర్తిగా వించుదాం. మరి ఈ కార్యక్రమానికి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాజగుడి దేవస్థాన యాజమాన్యం వారందరికీ కూడా అర్చక స్వాములకు మరీ ప్రత్యేకించి మనసారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేగాక ప్రత్యేకించి రేపటి రోజున కార్తీక పౌర్ణమి శుభ సందర్భం చేత శివాలయంలో దీపారాధన చేయుటకు భక్తాదులు అనేకంగా ఈ యొక్క దేవస్థానానికి విచ్చేయనున్నారు. కాబట్టి కాస్త ముందుగానే ఈ కార్యక్రమాన్ని అర్చక స్వాములయ్య వారి యొక్క నిర్ణయం చేత రేపటి కార్యక్రమం కాస్త ముందుగా